హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2026కి అయితే టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఇది వచ్చేసి 10 డేస్ టైం టేబుల్ అండి. 10 డేస్ టైం టేబుల్లో ఆల్రెడీ మనకి 9 డేస్ అనేవి అయిపోయాయి. ఐ హోప్ అందరు కంప్లీట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో డే 9లో ఈ టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఎవరైతే కామెంట్ చేయట్లేదండి. సో ఈరోజు వచ్చేసి డే 10 టార్గెట్స్ అనేది పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో. బట్ ఒకటి ఏంటంటే, మనం వేసుకున్న 10 డేస్ టైం టేబుల్ ఇక్కడికి అయిపోయిందండి. మీరు ఫాలో అవుతాను, రెస్పాన్స్ ఇస్తాను అంటే కనుక నేను నెక్స్ట్ ఇంకొక టైం టేబుల్ 15 డేస్ ఆర్ 20 డేస్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తాను. అదర్వైజ్ వద్దంటే కనుక ఇక్కడితో ఆపేస్తానండి. 10 డేస్ టైం టేబుల్తో ఇక్కడితో ఆపేస్తాను. సో ఎవరు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు అండ్ వ్యూస్ కూడా ఏం రావట్లేదండి. చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్ కూడా. అంటే ఫాలో అవ్వనప్పుడు నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలని నా ఉద్దేశం. సో నాకు టైం పడుతుంది కదా, వీడియో తీయాలి, ఎడిట్ చేయాలి అండ్ తమ్లైన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. హార్డ్లీ 2 to 3 అవర్స్ టైం అయితే నాకు పోతుంది. సో మళ్ళీ ఈ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇదంతా నాకు కొంచెం టైం టేకెన్ కదా. మీరు రెస్పాన్స్ ఇస్తే కనుక నేను మీకు కావాలంటే చేస్తాను, అదర్వైజ్ ఇక్కడితో ఆపేస్తాను 10 డేస్ టైం టేబుల్తో. సో మీ రెస్పాన్స్ మీదే ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా. సో ఈరోజైతే మన టైం టేబుల్లోకి వెళ్ళిపోదాం పదండి. డే 10 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో రీజనింగ్ నుంచి ఆడ్ 1 అవుట్ అండి. సో ఆడ్ 1 అవుట్ నుంచి ఏంటంటే 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ వీడియోలో ఈ వీడియోలో అంటే మన ఛానల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓన్లీ రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే స్టేట్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, లైక్ ఏపీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారా, ఎక్కడ నుంచి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఏపీలో జాబ్ క్యాలెండర్ అంటున్నారు కదా, సో దీని గురించి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారా, తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అంటున్నారు. సో జాబ్ క్యాలెండర్స్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారా, ఆర్ ఓన్లీ రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ఉన్నారా? సో ఆ ఒక్కటైతే కామెంట్ చేయండి, ఓకేనా. సో రీజనింగ్లో ఆడ్ 1 అవుట్ అండి. సో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నుంచి డే 9లో రేషియోస్ చూసాం కదా, ఇప్పుడు డే 10లో ప్రపోర్షన్స్ చూద్దాం. 1 to 2 క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ అని చెప్పొచ్చు, బట్ 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఇన్ అక్టోబర్ మంత్. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ట్రాటజీ జీకేకి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది హిస్టరీ నుంచి గాంధీ యుగం. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా గాంధీ యుగం 2 పాస్ చేయమని చెప్పాను. సో ఈరోజు కూడా గాంధీ యుగం ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఎవరైనా మొత్తం ప్రిపేర్ అయి ఉంటే కూడా రివిజన్ అనేది చేయండి ఈరోజు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏదో ఒకటి అడుగుతున్నారు, అందుకనే 2 ప్రిపేర్ అయిపోతే సరిపోతుందని చెప్పేసి 2 మెన్షన్ చేశాను ఇంపార్టెంట్ వాటి కిందకి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. సో ఇది నేను రేపు అయితే చేస్తానండి. సో ఈ రోజుకి మనకు డే 10 అయిపోయింది కదా, రేపు అయితే మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్గా చేస్తాను. సో ఆల్మోస్ట్ అందరూ మీరు చూసుంటే ఆల్రెడీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాంట్లో నేను మెన్షన్ చేసింది అయితే ఏప్రిల్ ఆర్ మే, కానీ చూడకపోతే ఆ వీడియో చూడండి. సో దీని ప్రకారం మనం రివర్స్కి వెళ్ళిపోదాం. ఏప్రిల్ అంటున్నాం కదా, ఈ ఏప్రిల్ నుంచి 12 months బ్యాక్ అయితే ప్రిపేర్ అవ్వాలి కదా. సో చేస్తానండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్. రేపు వీడియోలో 1 month తీసుకొని రేపు వీడియో అయితే చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండి. ఇక్కడ మీరు ఏవైతే ప్రిపేర్ అవుతారో వాటికి వచ్చేసి చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే రాయండి, ఓకేనా. లేదంటే ఒక మార్క్ టెస్ట్ తీసుకొని మీరు ఇక్కడ ఏవైతే ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు వరకు ఏవైతే ప్రిపేర్ అయ్యారో అందులో అటెంప్ట్ చేసి మీరు చేయగలుగుతున్నారా లేదనేది చూసుకోండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ అయితే చేయకండి. దీనివల్ల టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ పెట్టేది కంట్రోల్ అవుతుంది. సో ఓన్లీ రాసి వదిలేయకుండా మీరు మళ్ళీ వాటిని చెక్ చేసుకోవాలి, ఓకేనా. నాకు కూడా ఇది బ్యాడ్ హ్యాబిట్ ఉందండి, రాంగ్ అయితే వదిలేస్తాను. చెక్ చేయాలి, కరెక్ట్ ఏంటి చూడాలి, ఎక్కడ
మిస్టేక్ పోయిందో ఎనాలిసిస్ చేసుకోవాలి. ఈ ఇదైతే నాకు కూడా లేదు. నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోండి. స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనకి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది ఎగ్జామ్ రాయడం వల్ల. అండ్ నెగిటివ్ అనేది తక్కువ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో. ఇక్కడ నుంచి మనం కరెక్షన్ చేసుకుంటూ వస్తే. ఓకేనా? సో ఆడ్ 1 అవుట్, ప్రపోర్షన్స్, ఇంపార్టెంట్ డేస్ ఇన్ అక్టోబర్, గాంధీ యుగం, సుప్రీంకోర్టు, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్. ఇక్కడ ఏవైతే ప్రిపేర్ అయ్యారో చాప్టర్ వైజ్ టెస్ట్ అయితే రాయండి. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తర్వాత టైం టేబుల్ కంటిన్యూ చేయాలో వద్దా చెప్పండి.